ఈరోజు జిల్లా ఎస్పీ గారిని కలిసేదానికోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేసేదానికోసము మేము ఎస్పీ గారి పర్మిషన్ కోసం తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని దానిపైన ప్రజలకు తెలియజేసేదానికోసం పర్మిషన్ కావాలని అడగడం జరిగింది. ఆయన అయితే పరిశీలించి చెప్తామని చెప్తాను. నేననేది ఏమంటే ఆయన ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని చెప్పచ్చు. ఆయనే ఈ జిల్లాకు హెడ్ ఆఫ్ ది బార్. ఆయన ఏంటికి డ్రాగన్ చేస్తాడో ఏంటికో నాకు అర్థం కావడం లేదు. కానీ ఇంకా ఏమన్నా అతను ఇంకా ఎవరితోన్నా చర్చించిన తర్వాత ఏమన్నా చెప్తాడేమో వేచి చూడాల. అదే కాదు, నిన్న నేను తాడిపత్రికి పోయిన తర్వాత నన్ను అక్కడి నుండి బలవంతంగా తీసుకొచ్చి అనంతపూర్లో పెట్టడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అతను నేను ఇక్కడికి వచ్చిన తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తాడిపత్రిలో ఎక్స్ఎమ్మెల్యే ఇంటి దగ్గరికి పోయిన వాళ్ళందరికీ కూడా మేము ఫోటోలు తీసుకున్నాము. వాళ్ళకందరికీ ఆయన ఏదో చెప్పినాడు, రప్ప చేసి. ఈరోజు పొద్దున్నే మా కార్యకర్త షాప్ కూడా ధ్వంసం చేయడం జరిగింది. అంటే చిన్న కార్యకర్తలు ఎవరన్నా కానీ ఏదన్నా మాట్లాడితే సోషల్ మీడియాలో తక్షణమే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను తీసుకుని స్టేషన్లో పెట్టి కేసు రాస్తారు. ఒక మున్సిపల్ చైర్మన్, ఎక్స్ఎమ్మెల్యే, అతను పబ్లిక్గా ఇక్కడ పోలీస్ వ్యవస్థ లేదు, నేను చెప్తేనే జరుగుతుంది అనే ధోరణిలో అతను మాట్లాడతా అందరినీ కూడా నేను దాడి చేస్తా అన్నట్టు దాడి చేయిస్తాడు. వీళ్ళ మీద చర్యలు తీసుకోరా. అసలుకు ఈ రాష్ట్రం అంతా కూడా 175లో 174 కాన్ఫరెన్స్లో ప్రోగ్రాం జరిగితే నేను ఒక్కని కూడా అక్కడికి పోకోకుండా నిలబెట్టడం జరుగుతుంది అధికారులు. వీళ్ళ ఇంట్రెస్ట్ కూడా ఏమి దాంట్లో భాగం. అంటే రాజకీయాల్లో ఓటమి గెలుపులు అనేది సహజము. ఎవరు ఎక్కడైనా తిరగచ్చు. ఇది ప్రజాస్వామ్యం. మా సొంత ఇల్లు కూడా అక్కడ ఉంది. ఆ ఇంటికి కూడా పోకుండా కట్టడి చేస్తారు. ఇంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో వచ్చింది. ఏమన్నా వీళ్లకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు ఉన్నాయా, లేకపోతే వీళ్ళే చేస్తారా, లేకపోతే వీళ్ళకి హెడ్ ఆఫ్ ది బాస్ ఏమన్నా జేసీ ప్రభాకర్ రెడ్డి? ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలా. అందరూ ప్రజలు గమనిస్తారు ఏం జరుగుతుంది. ఏమన్నంటే ఆ ప్రభుత్వంలో మమ్మల్ని చేశారు, రైట్, అతను చెప్పేదానికి నేను అంగీకరిస్తాను. మీడియా వాళ్ళంతా రండి, అతను ఎక్కడ కూర్చుంటాడో కూర్చోమను. నేను అతనికి ఏమన్యాయం చేసినాడో చెప్పుకోను, నేను కూడా దానికి కౌంటర్ చెప్తాను. అంతేగాని పద్దను లేస్తే ముండమోపి రాజకీయాలు చేస్తాడు. అంత దరిద్రమైన రాజకీయాలు. పబ్లిక్ని రెచ్చగొట్టడము, బంగాకు సారాయి మటకాలు పెట్టుకోవడము, వాళ్ళందరినీ గుంపు చేయడం, ఎవరి మీదనో ఒకరి మీద దాడులు చేయడం. ఇది ఎవరు కూడా మా పల్లెలలో ఏం చెప్తా అంటే, నేను కూడా గ్రామీణ ప్రాంతవాసినే, చెప్తా అంటారు ఇట్లా ముండమోపులు ఉండేవట్టే లేకపోయినట్టే. అదే నేను కూడా ఇప్పుడు చెప్తాను, ముండమోపి రాజకీయాలు చేయకుండా నేరుగా నువ్వు రాజకీయాలు చేయి నాతోనే. నువ్వు ప్రతిసారి చెప్తాండవు ఈ మధ్యకాలంలో నాకు ఆ కుటుంబానికి సరిపోదు, అందువల్ల ఆ కుటుంబం తప్ప ఎవరైనా రాజకీయాలు చేయని. మా పార్టీలో శాసించడానికి వాడెవడు? మా పార్టీలో మెంబరా, కార్యకర్త, లేకపోతే ఏదైనా పోస్ట్ ఉందా? వాడు ఉండేది తెలుగుదేశం పార్టీలో. తెలుగుదేశం పార్టీలో ఏదైనా ఉంటే డిస్కషన్ చేయండి. మా పార్టీలో గురించి, నా గురించి వాళ్ళు లేకపోతే ఇంకోరు తిరగమని చెప్పేదానికి అతను ఎవడు? అతని యోగ్యతేమి? ఆఫ్టర్ ఆల్ మున్సిపల్ చైర్మన్. అది గ్రహించు. తాగుడుపోతు చేష్టలు చేసుకుంటా, ఆ గడ్డం పెంచుకొని దరిద్రమైన ఆలోచనలు పెట్టుకుంటా, నీ గడ్డంలో పిచ్చుకలు పేన్లు పడకుండా చూసుకున్నా ఏంటున్నా. ముందు అది శుభ్రపరుచుకొని నీట్గా రాజకీయాలు కానీ చూడు. కక్షలు ఇంకోటంటే ఇక్కడ ఎవరు ఊరికి నువ్వు ఏ దానికి రెడీ అయినా కూడా దానికి మేము రెడీగానే ఉన్నాం. ఒకరితో పోల్చుకోవద్దు. నువ్వు నా మీదనే పోల్చుకుంటా అన్నా కదా, రైట్. పక్కన వాళ్ళు ఏంటికి ఇబ్బంది పెడతావు? రా, నువ్వు ఏటకి చెప్తావు చెప్పు, నేను వస్తా. లేకపోతే నువ్వే నిర్ణయించు. అంతే తప్ప ఈ ముండమోపి రాజకీయాలు చేస్తూ
నన్ను కాన్స్టిట్యూన్సీలో రానిపోయినంత మాత్రం వైఎస్ఆర్ పార్టీ ఎప్పటికీ చాలు. జగనన్న ఉన్నంత వరకు, జగనన్న ఆదేశాలు ఉన్నంత వరకు మేమైతే పార్టీ కోసం, పార్టీ నాయకత్వం కోసం మేము పనిచేస్తాం. పార్టీ పిలుపు మేరకు మేము ఎట్లా ఉండాలో ఆ విధంగా ఉంటాం. తొందరలో కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు కానీ, ఇక్కడ ఉండే సమన్వయకర్తలు కానీ అందరం కూడా తొందరలో నిర్ణయించుకొని ఒక కార్యాచరణ అయితే తొందరలోనే ప్రకటిస్తామని కూడా ఈ సందర్భంగా. తాడిపత్రిలో ప్రజాస్వామ్యం కూని, తాడిపత్రిలో రాజ్యాంగం కూని, తాడిపత్రిలో హైకోర్టు ఆర్డర్ కూని, తాడిపత్రిలో మన పెద్దారెడ్డి పోతే కూని అనే మాటను జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఒక సీనియర్ పొలిటీషియన్. నిన్న పెద్దారెడ్డి గారు ఆయన సొంత ఇంటికి పోతే చాలా రోజుల తర్వాత వచ్చినారని ఆయన కార్యకర్తలు ఇంటి దగ్గరికి పోతే ఆ ఫోటోలను, ఆ వీడియోలను చూసి దాంట్లో ఎవరెవరు వచ్చినారో వాళ్ళను రప్ప 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 అనే మాటను మాట్లాడుతున్నారు. ఆయన రప్ప 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 అన్నప్పుడు మా పార్టీ కూడా కోబలి అంటే అది ప్రజాస్వామ్యానికి మంచిదా అని ఈ సందర్భంగా అడుగుతున్నాను జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. అదే కాకుండా ఈ జిల్లాలో పోలీస్ వ్యవస్థ అనేది నక్సలైట్లను ఏరిపారేసింది, ఫ్యాక్షనిజాన్ని ఏరిపారేసింది, రౌడీజం లేకుండా చేసిన చరిత్ర ఈ జిల్లా పోలీసులకు ఉండింది. ఇప్పుడు ఒక కొత్త తరహా పోలీస్ వ్యవస్థను మనకు పరిచయం చేస్తున్నారు. అదేంటంటే ఈరోజు ఫ్యాక్షనిజాన్ని, నక్సలిజాన్ని, రౌడిజాన్ని నిర్మూలించిన పోలీస్ వ్యవస్థ జేసీ ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరికి పోవడానికి ఎందుకో వాళ్ళకు బ్రేకులు పడుతున్నాయి. ఈవెన్ 370ని రద్దు చేసి ఈ భారత చట్టాలు కాశ్మీర్ వరకు కూడా విస్తరిస్తే ఈరోజు మన చట్టాలు కానీ, మన కోర్టులు కానీ, మన పోలీస్ వ్యవస్థ కానీ ఎవరు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డిని ఏమి చేసుకోలేరు అని ఇవన్నీ ఈ వ్యవస్థలన్నీ కూడా అపహాస్యమవుతున్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దయచేసి ఈ రెచ్చగొట్టే ధోరణి, ఈ రెచ్చగొట్టే ఆలోచనను విడనాడి ప్రజాస్వామ్యబద్ధంగా క్షేత్రస్థాయి లేకొచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా మీరు పోరాడండి. మా పార్టీ కానీ, మా పార్టీ లీడర్లు కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే పోరాడతారు. ఇంతవరకు యావత్ రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు లేదు. ఒక సంవత్సర కాలం ఆయన సొంత ఇంటికి పోయే హక్కును కాలరాయటం అనేది ఈరోజు కోర్టులు కానీ, లేదా పోలీస్ వ్యవస్థ కానీ, లేదా ఈ రాష్ట్రంలో ఉన్న మేధావి వర్గాలు కానీ అందరూ సిగ్గుపడాల్సిన, తల వంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే స్వేచ్ఛగా ఒక మాజీ శాసనసభ్యుడు తాడిపత్రికి పోలేని దురవస్థ, అతని సొంత ఇంట్లో ఒక గంట సేపు ఉండలేని దురవస్థ. మాజీ ఎమ్మెల్యే గారు అక్కడ 200-300 ఎకరాల భూములు ఉన్నవాడు. తర్వాత అక్కడ బంధువులు, స్నేహితులు, అతని వర్గము, పార్టీ ఉన్నవారు. ఆయన లేకపోతే ఈ వ్యవస్థ అంతా నాశనం అయిపోతుంది, నన్ను పోనీయండో రామచంద్ర అని ఆయన అన్ని వ్యవస్థల దగ్గరకు పోయి మొత్తుకుంటున్నాడు. ఆయన ఏదైతే అడుగుతున్నాడో ఆయన హక్కును కాలరాయటం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఈ దుర్మార్గమైన చర్యలను వీడనాడి ప్రజాస్వామ్యబద్ధంగా మెలగాలని ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి నేను హితవు పలుకుతున్నాను.